నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేషశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసించితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 25వ రోజు. ఇంకొక 5 రోజులు మాత్రమే మనకుంది. ఈ పాసురంలో ఆండాళమ్మ వారు ఏం సందేశాన్ని ఇస్తున్నారో మనం తెలుసుకోవడానికి అవకాశం ప్రయత్నించేద్దాం. ఈ ఆండాళమ్మ వారు 23వ పాసురంలో పరమాత్మను ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద వేయించేయవలసిందిగా కోరి ప్రార్థించారు. వీళ్ళు కోరి ప్రార్థించినట్టుగా వాళ్ళ ప్రార్థన అనుసరించి పరమాత్మ వీళ్ళు ఏ విధంగా అయితే కోరారో అదే విధంగా కొంచెం కూడా మార్పు లేకుండా వాళ్ళ ఆశలన్నీ తీరేటట్టుగా వాళ్ళు ప్రార్థించిన విధంగా వచ్చి ఆ సింహాసనంలో కూర్చున్నాడు. సింహాసనంలో కూర్చున్న తర్వాత యాం వందకార్యం ఆరాయంది అరుళ్ అని వీళ్ళు విన్నపం చేశారు. స్వామి, మేము వచ్చినటువంటి పనిని నీవు విచారించాలి. ఎందుకు వచ్చారా మీరు, మీకేం కావాలి అని నువ్వు విచారించి అరుళ్ మమ్మల్ని కటాక్షించాలయ్యా, ఆ యొక్క పనిని నెరవేర్చాలి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే పరమాత్మ అలాగే తప్పకుండా నీకేం కావాలో నేను అడుగుతాను, వాటన్నిటినీ నేను నెరవేరుస్తాను అని పరమాత్మ అనేలోపు, వీళ్ళకి ఏం కావాలో అడిగేలోపు ఈ గోపికలు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూసి, అలాగే పరమాత్మ 4 రకాలైనటువంటి గమనాలతో నడిచి వచ్చినటువంటి శ్రమను చూసి, ఆయన యొక్క పాదాలు కందిపోవడాన్ని చూసి, అయ్యో స్వామిని ఎంత శ్రమ పెట్టామయ్యా అని పరమాత్మ కలిగినట్టు అంటే శ్రమనంతటిని తీరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి రీతిలో 6 విధాలైనటువంటి పద్ధతుల్లో ఆ స్వామి యొక్క వైభవానికి 6 వైభవానికి మంగళాశాసనం చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి విధిలో గోపికలు. పరమాత్మ పరమానంద భరితుడైపోయాడు. ఆయనకి ఎందుకు ఆనందం కలిగిందంటే, భక్తులంటే లోకంలో పరమాత్మ దగ్గరికి వచ్చేవాళ్ళు స్వార్థపరులుగా ఉంటారు. వారు తమ తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసంగా పరమాత్మ దగ్గరికి వస్తారు. వారు రాగానే, పరమాత్మ కటాక్షం పడగానే, వాళ్ళ యొక్క కోరిక నెరవేరగానే మళ్ళీ పరమాత్మను మర్చిపోతూ ఉంటారు. ఈ గోపికలు అలా కాక పరమాత్మ బాగుండడమే తమకు పరమ ప్రయోజనమని, పరమాత్మ యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ, పరమాత్మకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, పరమాత్మ ఆయా అవతారాల్లో పడినటువంటి శ్రమంతా పోవాలని ఇప్పుడు మంగళాశాసనం చేస్తున్నారు. చూచారా, ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రేమకి పరమాత్మ మురిసిపోయాడు. మురిసిపోయి ఈ గోపికలందరితోటి, ఆండాళమ్మ వారు మొదలైనటువంటి గోపికలతోటి, ఎవర్రా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకేం కావాలి, ఏమిటి అని విచారించడం ప్రారంభించాడు. వీరు తమకి కావలసింది పరై అని మొట్టమొదటి నుంచి విన్నపం చేస్తున్నారు. పరమాత్మ వీళ్ళ పద్ధతిని, వీళ్ళ యొక్క ప్రేమని ఇవన్నీ చూసి, ఎవర్రా మీ వ్యవహారం చూస్తుంటే మీరు ఏదో పరై అనేటటువంటి పురుషార్థం కోసం వచ్చినట్టుగా కనపడడం లేదు. మరి ఎందుకు వచ్చారు
ఏమిటో అది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూస్తే, మీ యొక్క పద్ధతి చూస్తే కేవలం పరై అనేటటువంటి పురుషార్థం కోసం, ఫలం కోసం వచ్చినట్టుగా కనపడడం లేదు అని పరమాత్మని మీ మనసులో ఏముందో చెప్పండి, అదేమిటో నేను నెరవేరుస్తాను. పైకి చెప్పే మాట పరాయిగా కనపడుతోంది కానీ లోపల ఏదో వేరే ఉన్నట్టుగా కనపడుతోంది నాకు, అదేమిటో చెప్పండి, నేను నెరవేరుస్తాను అని. నిన్న ఎలా అయితే స్వామి నువ్వు కష్టపడ్డావని గోపికలు బాధపడ్డారో, ఇవాళ స్వామి బాధపడుతున్నాడు. ఓ గోపికల్లారా, ఓ అండాళమ్మ, ఎంత కష్టపడ్డావు నువ్వు ఈ వ్రతం చేయడం కోసం. 25 రోజుల నుంచి మీరు పడేటటువంటి కష్టానికి అంతే లేదే. ఉదయాన్నే నిద్రలేచారు, ఒకరినొకరు లేపుకున్నారు, అందరూ కలిసి మా నాన్నగారి భవనం దగ్గరికి, నందగోపుల వారి భవనం దగ్గరికి వచ్చారు. నందగోపుల వారిని నిద్రలేపారు, యశోదమ్మని నిద్రలేపారు, నన్ను నిద్రలేపితే నేను లేవకపోతే నా ప్రియ సోదరుడైనటువంటి బలరాముని నిద్రలేపారు, మళ్ళీ నన్ను నిద్రలేపితే నేను లేవకపోతే నా ప్రియురాలైనటువంటి నీలమ్మని నిద్రలేపారు. ఆ నీలమ్మ నిద్రలేచి మీతో కలిసిన తర్వాత మరలా నన్ను నిద్రలేపారు. నేను నిద్ర లేచిన తర్వాత సింహాసనంలో కూర్చోమని సౌందర్యం అంతా సేవించాలని చెప్పారు. సింహాసనంలో కూర్చున్న తర్వాత మైమరిచిపోయి మంగళాశాసనం చేశారు. ఎంత శ్రమపడ్డారా మీరు అని పరమాత్మ వీళ్ళ యొక్క శ్రమని, వీళ్ళు పడినటువంటి శ్రమని ఒక్కసారి తలచుకుని అయ్యో 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 అంటున్నట్ట. అయ్యో అయ్యో, ఇంత శ్రమకు మీరు ఎలా వచ్చారా, మీరు చూస్తేనేమో చాలా సుకుమారుల్లా కనపడుతున్నారే, ఇలాంటి సుకుమారులైన మీరు నా కొరకు ఇంతటి శ్రమను పడ్డారా అని ఈ పరమాత్మ బాధపడుతున్నాడు. బాధపడుతుంటే గోపికలు పరమాత్మకు విన్నపం చేస్తున్నారు, స్వామి మేము ఏ శ్రమ పడలేదయ్యా, శ్రమలన్నీ నీవి, ఫలమంతా మాది. మేము ఏ శ్రమ పడలే, మేము మొదటి నుంచి మీ నామాన్నే కీర్తిస్తూ మీ దగ్గరికి వచ్చాము. మీ నామాన్ని కీర్తించే వాళ్ళకి శ్రమే ఉంటుంది కనుక, మీ వైభవాన్ని తలచుకునే వాళ్ళకి ఆనందమే తప్ప శ్రమే ఉంటుంది కనుక మాకు ఎటువంటి శ్రమ లేదయ్యా. మేము నీ యొక్క నామానుసంధానం చేస్తూ నీ వైభవాన్ని మనసారా తలచుకుంటూ నీ దగ్గరికి వచ్చాం కనుక మాకు ఏ శ్రమ లేదు. సరేలేండి, శ్రమ సంగతి పక్కన పెడదాం, అసలు మీకు కావలసింది ఏమిటో చెప్పండి, మీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పండి అని పరమాత్మ అడిగితే తమ మనసులో ఉన్నదేదో ఇవాళ పాసురంలో, రేపటి పాసురంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు. స్వామి మాకు కావలసింది నువ్వే, నిన్ను నువ్వు మాకు అనుగ్రహించు అని ఒక అద్భుతమైనటువంటి రీతిలో తెలియజేస్తున్నారు. పరమాత్మ అన్నట్ట, ఏమిటి నన్ను నేను నీకు ఇవ్వాలా, ఇదేమిటరా ఇలా మాట్లాడుతున్నారు మీరు, నన్ను ఇవ్వడం ఏమిటి, నేను మీ దగ్గరికి రావాలంటే, నేను మీతో కలిసిమెలిసి ఉండాలంటే ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి, ఇది ఏమైనా సామాన్యమైన విషయం అనుకుంటున్నారా అని పరమాత్మ అన్నాడు. అంటే గోపికలు చెప్పారు, స్వామి నువ్వు సమర్థుడయ్యా, నువ్వు గొప్ప వైభవం కలిగినటువంటి వాడివి, అదట ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు, అలాంటి గొప్ప వైభవం కలిగిన, గొప్ప శక్తి కలిగినటువంటి, సర్వశక్తిగా ఉండేటటువంటి నీకు నిన్ను మాకు అర్పించుకోవడం సాధ్యం కాని విషయమా, ఇది ఏమైనా అసాధ్యం అంటావా? కాదు కదా, మాకు నిన్ను పొందడానికి ఉండేటటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకుల్ని నువ్వే తొలగించి నిన్ను మాకు కటాక్షించు స్వామి అని ప్రార్థన చేస్తున్నారు ఈ గోపికలు. అలా ప్రార్థన చేస్తూ వాళ్ళ పాసురంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో స్వామి యొక్క జన్మ రహస్యాన్ని చెబుతున్నారు, స్వామి యొక్క అవతార వైభవాన్ని చెబుతున్నారు. పరమాత్మ యొక్క అవతార వైభవం అత్యద్భుతమైనటువంటిదిట. ఆ అవతార వైభవం ఎలాంటిదంటేట, భక్తులకి వ్యామోహాన్ని కలిగిస్తుంది. భక్తులకి వ్యామోహం కలిగించడమే కాదు, భక్తులకి పరమాత్మకి సంబంధించిన ఏ చిన్న వ్యవహారమైనా, ఏ చిన్న విషయమైనా ఆనందాన్నే కలిగిస్తుంది, ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. కానీ పరమాత్మ యొక్క అవతార వైభవం ఉంది చూచారా, ఈ అవతార వైభవం
పరమాత్మకు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుందిట, పరమాత్మకు కూడా అద్భుతంగా ఉంటుందిట. ఆయన కూడా ఆహా 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 అని తన యొక్క అవతార వైభవాన్ని తలచుకుని మురిసిపోతాడట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వైభవాన్ని ఆండాళమ్మ వారి విన్నపం చేస్తూ తాము ఆనందిస్తూ పరమాత్మకు కూడా ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని పంచుతున్నారు ఈ పాసురం ద్వారా. పరమాత్మ భగవద్గీతను అందించాడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో తన యొక్క అవతార వైభవాన్ని అంతటినీ తలచుకుని ఆయన మురిసిపోయాడు. అర్జునుడితోటి పరమాత్మ చెబుతున్నాడు, అర్జున నా జన్మ కర్మ అద్భుతమైనవయ్యా, జన్మ కర్మచ మే దివ్యం ఏవంయో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా యొక్క జన్మ ఉంది చూచావా, అద్భుతం. నా యొక్క కర్మ ఉంది చూచావా, అద్భుతం. ఇవి దివ్యములు భవ్యములును. నా యొక్క జన్మ కర్మ దివ్యము భవ్యము. ఎవరికి దివ్యం భవ్యం? మీ అందరికీ దివ్యములయ్యా భవ్యములయ్యా. అంటే మీ అందరికీ కాదు, మమాపిచ దివ్యం, నాకు కూడా దివ్యములే, నాకు కూడా భవ్యములే. ఏవంయో వేత్తి తత్వత, నా యొక్క జన్మని గురించి కానీ నా యొక్క కర్మని గురించి కానీ ఎవరైతే యథార్థముగా తెలుసుకుంటారో వాళ్ళు చత్వాదేహం, ఈ శరీరాన్ని వదిలిపెడితే పునర్జన్మ నైతి, వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదయ్యా. నా యొక్క జన్మ వైభవాన్ని కర్మ వైభవాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు వారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టనే పుట్టరు, నన్నే పొందుతారు, నా లోకానికే పరమపదానికే చేరుకుని నా కైంకర్యంలో వారు ఉంటారు అని పరమాత్మ తెలియజేశాడు. అర్జునుడు పరమాత్మ ఈ మాటలు చెబితే ఆశ్చర్యపోయాడు. స్వామి, నీ జన్మ నీకు కూడా వైభవమా, నీ కర్మ నీకు కూడా వైభవమా, ఇదేమిటయ్యా అన్నాడు. అదంతేనయ్యా అన్నాడు పరమాత్మ. ఏమిటండి అదంతే? పరమాత్మ యొక్క వైభవం పరమాత్మకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందా? పరమాత్మకు కూడా దివ్యంగా ఉంటుందా? అంటే దివ్యంగానే ఉంటుందిట. కృష్ణావతారంలో కానీ రామావతారంలో కానీ పరమాత్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి చేష్టితాలు ఉన్నాయి చూచారా, ఆ చేష్టితాలు ఆయనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయట. నేనేనా చేసిందిలాగా, నేనేనంటారా అని పరమాత్మ ఆశ్చర్యాన్ని పొందుతాడట. ఇగో కృష్ణావతారంలో తత్రాపి ముఖ్యంగా కృష్ణావతారంలో ఆయన అవతారం కానివ్వండి, ఆయన రేపల్లో పెరిగేటప్పుడు చేసినటువంటి పనులు కానివ్వండి, అదే అత్యద్భుతంగా ఉంటాయి అన్నారు. పురత్తాడు అని చెబుతారు పరమాత్మ యొక్క వైభవం ఎలాంటిదంటే, పరమాత్మ యొక్క చేష్టలు ఎలాంటివంటే రమ్యం, అద్భుతం, అతి ప్రియంకరం అన్నారు. చాలా ఆనందంగా ఉంటాయండి, రమ్యంగా ఉంటాయండి, రసరమ్యంగా ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయండి. అంతేకాదు అతి ప్రియంకరంగా ఉంటాయి. ఎవరికి అతి ప్రియంకరం? మనకే కాదు, పరమాత్మకు కూడా అతి ప్రియంకరంగా ఉంటాయి అని అలాంటి అద్భుతమైనటువంటి అవతార చేష్టితాన్ని తరుచుకుని పరమాత్మ మురిసిపోయాడు భగవద్గీతలో. అలా ఉంటుందండి, పరమాత్మకు కూడా ఆనందంగా ఉంటుందండి అంటే ఉంటుంది అని మన పూర్వాచార్యులు సమాధానం చెప్పారు. అమ్మాళ్ళ వార్లు అంటారు, పరమాత్మ ఎలాంటి వాడండి అన్నారు. ఎలాంటి వాడంటే తనక్కుం తన్మై అరియాన్ అన్నారు. పరమాత్మ యొక్క తన్మై అంటే గొప్పతనం, వైభవం. తనక్కుం అరియాన్, తాను కూడా తెలుసుకోవడానికి శక్తుడు కాడు. భగవంతుడు తన వైభవాన్ని తాను తెలుసుకోవడానికి తగినటువంటి శక్తి కలిగిన వాడు కాడు అని పరమాత్మ యొక్క వైభవం అద్భుతంగా ఉంటుందిట. ముఖ్యంగా కృష్ణావతారంలో మన పెద్దలు ఏం చేశారంటే శ్రీకృష్ణావతారాన్ని ఒక చెరుగ్గడతో పోల్చారు. ఓ చెరుగ్గడ ఉందనుకోండి, ఆ చెరుగ్గడ అడుగును ఉండేటటువంటి భాగం అంటే నీటిలో ఉండేటటువంటి భాగం నీటి సంబంధం చేత చప్పగా ఉప్పగా ఉంటుంది. అడుగునుండే భాగం ఉప్పగా ఉంటుంది, పైనుండేటటువంటి భాగం చప్పగా ఉంటుంది.
ఆ పై భాగాన్ని అడుగు భాగాన్ని తీసేస్తే మధ్యలో ఉండేటటువంటి భాగం మధురంగా ఉంటుంది. అలాగే కృష్ణావతారంలో అవతారం మొదలైనటువంటివన్నీ ఉప్పగా ఉంటాయిట. అవతారం అయిపోయిన పెద్దవాడైన తర్వాత చేసినటువంటి పాండవులకు చేసినటువంటి ఉపకారాలు వగేరాలు ఏవైతే ఉన్నాయో, భారత యుద్ధం వగేరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చప్పగా ఉంటాయిట. ఆ మధ్యలో ఉండేటటువంటి రేపల్లెకి చేరి రేపల్లెలో చేసినటువంటి నవనీత చౌర్యం మొదలైనటువంటి ఈ చేష్టితాలు ఉన్నాయి చూసారా, ఇవి అత్యద్భుతంగా అతి మధురంగా ఉంటాయిట. ఆ పరమాత్మ వెన్న దొంగతనం చేశాడు చూసారా, ఈ వెన్న దొంగతనం చేసి ఆ గోపికలకి చిక్కి ఆ గోపికల చేత కట్టబడి వ్యక్తి ఏడ్చినటువంటి, యశోదమ్మ చేత కట్టబడి వ్యక్తి ఏడ్చినటువంటి ఈ సన్నివేశం ఉంది చూసారా, అత్యద్భుతం అన్నారు. ఎంత అద్భుతం అండి అంటే ఆళ్వార్లు పూర్వాచార్యులు ఎంతగా బాధపడ్డారో అంతగా బాధపడ్డారు. స్వామి, సౌలభ్యాన్ని చూపించాలనుకున్నావు, చాలా మంచిది, నీ సౌలభ్యం మా అందరికీ నువ్వు చూపించవలసిందే. కానీ నీ యొక్క సౌలభ్యాన్ని చూపించడానికి ఎంతగా నిన్ను తగ్గించేసుకోవాలా, ఎంతగా నిన్ను నువ్వు సులభుణ్ణి చేసుకోవాలా? ఏమిటయ్యా అర్థం ఉందా? ఇక్కడ పరమపదంలో ఉండేటటువంటి నీవెక్కడ ఈ రేపల్లెలోకి రావడం ఏమిటి? రేపల్లెలోకి వచ్చినటువంటి వాడివి రేపల్లెలో యశోదా నందగోపుల యొక్క కుమారుడిగా పెరగడం అది మంచిదే, అలా పెరిగావు, అది సంతోషమే. కానీ ఇంట్లో ఉండేటట్టు వెన్న భుజించావు, మంచిదే. కానీ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న దొంగతనం చేయడం ఏమిటయ్యా? వెన్న భుజించడం ఏమిటి? ఆ వెన్న దొంగతనం చేసి భుజించడం ఏమిటి? ఆ దొంగతనం కూడా దొరికిపోయేలా చేయడం ఏమిటి? ఆ దొరికిపోయి వాళ్ళకి చేత పట్టబడడం ఏమిటి? పట్టబడి రోటికి కట్టబడడం ఏమిటి? కట్టబడి వ్యక్తి ఆడబడి ఏమిటి? సౌలభ్యానికి ఏమైనా అర్థం ఉందా దీనికి? ఈ సౌలభ్యానికి అర్థం లేదయ్యా, దెర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్ ఎట్ ఆల్ అన్నారంటే. అలాగా అత్యద్భుతం ఈ చేష్టితాలు అని వాళ్ళ యొక్క పూర్వాచార్యుల యొక్క మనసుని దోచిన, మనసుని కరిగించిన, మనసులో నిలిచిపోయిన, అంతా నిండిపోయిన అద్భుతమైనటువంటి చేష్టితాల కృష్ణ పరమాత్మను మళ్ళీ స్వామి ఒక్కసారి మళ్ళీ వెన్న దొంగతనం చేయవయ్యా అని పరమాత్మని కృష్ణావతారం అర్థమయ్యా, వెన్న దొంగతనం చేయవయ్యా అంటే వన్స్ మోర్ అంటే నో మోర్ అంటట. మళ్ళీ నా వల్ల కాదయ్యా, అప్పుడేదో చేసేసాను నేను, మళ్ళీ అలాంటి చేష్టితాలు చెయ్యాలంటే, మళ్ళీ ఆ అందాన్నంతా నేను ఆవిష్కరించాలంటే, మళ్ళీ ఆ వైభవాన్నంతా దర్శింపజేయాలంటే ఇది అసాధ్యం, నాకు కూడా సాధ్యం కాదయ్యా అని చెబుతాట. అది పరమాత్మ యొక్క అవతారంలో. అలాగే పరమాత్మ అవతారాల్లో తాను చేసిన చేష్టితాల్లో ఉండేటటువంటి అద్భుతం, పరమాత్మకు కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వైభవం పరమాత్మలో ఉంది అని. ఇలా ఉంటుందా అంటే పరాశర భట్టారకుల వారి యొక్క ఒక అద్భుతమైనటువంటి శ్లోకం దీన్ని మనకు వివరిస్తుంది. పరమాత్మ వైభవం పరమాత్మ కూడా ఆనందాన్ని కలిగిస్తుందా, వ్యామోహాన్ని కలిగిస్తుందా, దివ్యంగా ఉంటుందా, భవ్యంగా ఉంటుందా అంటే ఉంటుంది అన్న. శ్రీరంగ క్షేత్రంలో ఏం చేసి ఉండేటటువంటి పెరుమాళ్ళకి శ్రీరంగనాథుడు అని పేరు, మూలవర్లకి. ఉత్సవరులకి నంబెరుమాళ్ళని పేరు. శ్రీరంగంలో ఏం చేసి ఉండేటటువంటి ఉత్సవరులైనటువంటి నంబెరుమాళ్ళు ఉన్నారు చూసారా, ఆ నెంబెరుమాళ్ళు తన యొక్క వైభవాన్ని, తన యొక్క గుణ వైభవాన్ని, తన యొక్క సౌందర్యాన్ని తాను దర్శించి ఆనంద పరవశులైపోతూ ఉంటాయట. ఆ నంబెరుమాళ్ళ యొక్క ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది. ఎందుకండి ఆ నవ్వు? ఎందుకండి ఆయనకి ఆ ఆనంద భరితమైనటువంటి చిరునవ్వు ఎందుకు అంటే, తన వైభవం తాను చూసుకుని మైమరిచిపోయి మురిసిపోవడం చేతనే ఆ చిరునవ్వు అన్న. శ్రీరంగ క్షేత్రాన్ని గనక మనం దర్శించినప్పుడు శ్రీరంగ క్షేత్రంలో గరుడాళ్ళ వారి సన్నిధి ఉంటుంది.
ఆ గరుడాళ్వారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఏం చేసి ఉంటాడు. ఆ గరుడాళ్వారు ఎంత పెద్ద స్వామి ఉంటారు, చాలా పెద్ద స్వామి ఉంటారు. అంత పెద్దగా ఎందుకున్నారండి గరుడాళ్వారు అన్నారు. ఎందుకున్నారంటే పరాశర భట్టారకుల వారు వివరించారు. శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి నంబెరుమాళ్ళు అనుకున్నారట, తన యొక్క రూపాన్ని, తన యొక్క గుణాలని, తన యొక్క వైభవాన్ని దర్శించాలి అనుకున్నాను. మన రూపాన్ని మనం దర్శించుకోవాలంటే ఎందులో దర్శించుకుంటాం? అద్దంలో దర్శించుకుంటాం. అలాగే పరమాత్మ తన యొక్క స్వరూప గుణ విభూతుల్ని దర్శించాలంటే ఎక్కడ దర్శిస్తాడు? వేదం అనేటటువంటి అద్దంలో దర్శిస్తాడు. వేదం అనేటటువంటి అద్దం ఎలా ఉంటుందండి అన్నారు. ఎలా ఉంటుందండి అంటే గరుడాళ్వారి రూపంలో ఉంటుంది అన్నారు. పరమాత్మకి వైభవాన్ని చూపించేటటువంటి ఒకానొక అర్థం వేదమైతే, ఆ వేదం గరుత్మంతుడి రూపంలో ఉంటుంది. వేదాత్మ వేగేశ్వర అని గరుత్మంతుడు వేదాత్మకుడు, వేదస్వరూపుడు. అలాంటి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు అనేటటువంటి ఒకానొక అర్థంలో రంగనాథుడు, అదే నంబెరుమాళ్ళు తన యొక్క దివ్య సౌందర్యాన్ని, దివ్య గుణవైభవాన్ని, తన యొక్క దివ్య వైభవాన్ని దర్శించాలనుకున్నట్ట. ఆ గరుత్మంతుల వారిని పరాశర భట్టారకుల వారు ఏమని వర్ణించారంటే, మణి ముకుర మివాగ్రే స్వగుణ మహిమదర్శి మోదతే రంగశాయి అని. శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క గుణములని, తన యొక్క వైభవాన్ని మణిముకురాన్ని పెట్టుకున్నట్ట. ముకురం అంటే అర్థం. మణిముకురం అంటే చుట్టూ మణులతో కట్టబడినటువంటి ఒకానొక ఫ్రేమ్ కలిగినటువంటి ఒకానొక అర్థం. ఆ అర్థంలో తన యొక్క స్వగుణ మహిమ దర్శి, తన యొక్క గుణములని, తన యొక్క మహిమని, రూపాన్ని, వీటన్నిటిని ఆయన దర్శించి మోదతే ఆనందిస్తున్నాడు అన్నారు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పారు మన పెద్దలు. రంగనాథుడు అసలు కూర్చునే ఉండేవాడండి. ఆ నంబెరుమాళ్ళుగా ఉండేటటువంటి తన వైభవాన్ని, తాను ఆ పిన్నుడి సౌందర్యాన్ని సేవించడం చేత ఆ ఆనందంతో మైమరిచిపోయి అలా ఆదిశేషుల వారి మీద పడిపోయి అలా ఉండిపోయాడండి ఆనంద తన్మయత్వంతో అని అన్నారు. ఎంత అందంగా చెప్పారు చూడండి. ఇలా ఉంటుందండి అంటే మనం భూమికి జానుడున్న అద్దం మాత్రం 6 అడుగులు ఉండాలనుకుంటాం. 6 అడుగులు కలిగినటువంటి అద్దంలో డ్రెస్సింగ్ టేబుల్లో మనం చూసుకుని, మన అందాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాం. మనమే ప్రాకృత శరీరం కలిగినటువంటి మనమే ఇంతగా మురిసిపోతూ ఉంటే, అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ ఎంత మురిసిపోతాడు. ఆయనకు కూడా తనని తాను దర్శించుకోవాలి, తన సౌందర్యాన్ని తాను దర్శించుకోవాలి, తన యొక్క గుణాలను తాను దర్శించుకోవాలని అనుకున్నట్ట. అనుకుని ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటా ఏర్పాటు అంటే ఒక పెద్ద అర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటా అర్థం? గరుత్మంతుల వారు అనేటటువంటి ఒక అర్థం. గరుత్మంతుల వారు అనేటటువంటి అర్థంలో ఆ స్వామి నంబెరుమాళ్ తన యొక్క మున్నుడి సౌందర్యాన్నంతటిని, ముందుండేటటువంటి సౌందర్యాన్నంతటిని సేవిస్తున్నట్ట. సేవిస్తున్నా తృప్తి కలగలేదుట. మరి కుడివైపు ఉండే సౌందర్యం, ఎడం భుజంలో ఎడం వైపు ఉండే సౌందర్యం, మరి వెనక వైపు ఉండే సౌందర్యం, ఈ సౌందర్యాలన్నీ నేను ఎలా సేవించాలి అని అనుకుని పరమాత్మ దీనికి ఒక ఏర్పాటు చేసుకున్నట్ట. ఏమిటా ఏర్పాటు? దాన్ని చాలా అందంగా వర్ణిస్తున్నారు పరాశర భట్టారకుల వారు. అగ్రే సాక్షేణ పశ్చాతి అధిపతి శయనేన ఆత్మనా పార్శ్వయోశ్చ శ్రీభూమిభ్యాం అతృప్త్యా నయన చులకనైః సేవ్యమాన అమృతౌఘం పత్రేణ విస్మితేన స్ఫురదభయ గదా శంఖచక్రైః భుజాగ్రైః విశ్వస్మై తిష్టమానం శరణమశరణాం రంగరాజం భజామః. విశ్వస్మై తిష్టమానం శరణమశరణాః రంగరాజం భజామః. రంగనాథుణ్ణి మేము సేవించదము.
ఎలాంటి రంగనాథుడు అండి అంటే తన సౌందర్యం అంతా తాను సేవించాలనుకునేటటువంటి ఒకనొక స్వభావం కలిగిన వాడు. ఎవరండి ఆయన? ఎలా ఉన్నాడండి ఆయన అంటే అగ్రే సార్క్షేణ, ముందుగా తన ముఖంలో ఉండే సౌందర్యం, తన చిరునవ్వులో ఉండేటటువంటి సౌందర్యం, తన యొక్క చుబుకాల్లో ఉండేటటువంటి సౌందర్యం, తిరుముడిలో ఉండేటటువంటి సౌందర్యం, తిరుముడిలో ఉండేటటువంటి సౌందర్యం సేవించడం కోసం ముందుగా ఒక పెద్ద గరుడాళ్వాన్ని పెట్టుకున్నట్ట, ఒక దబ్బాన్ని పెట్టుకున్నాడు అనమాట. అంతేకాదు పశ్చాతి అహిపతి శయనేన ఆత్మనా, మరి ముందు సౌందర్యం గరుడాళ్వారిలో సేవిస్తున్నాడు. మరి తన పిల్లుడి సౌందర్యం, పరమాత్మకి రెండు రకాలైన సౌందర్యాలు ఉంటాయి, మున్నుడి సౌందర్యం, పిన్నుడి సౌందర్యం. మున్నుడి సౌందర్యాన్ని గరుడాళ్వారు అనే అర్థంలో సేవిస్తున్నాడు. మరి పిన్నుడి సౌందర్యం అలాగా, పిన్నుడి సౌందర్యాన్ని అహిపతి శయనేన ఆత్మన, తనంతట తానుగా వెనకాల మూలవర్లుగా ఉండి నంబెరుమాళ్ల యొక్క పిన్నుడి వీపు భాగంలో ఉండేటటువంటి తిరుముదుహు అంటారు, అంటే వీపు అనమాట. ఆ వీపు భాగంలో, నడుము భాగంలో ఉండేటటువంటి సౌందర్యానంతటిని తానుగా ఆదిశేషుల వారి మీద శయనించి ఉండి సేవిస్తున్నట్ట. మరి కుడివైపు ఉండే సౌందర్యం ఎలాగండి, ఎడం వైపు ఉండే సౌందర్యం ఎలాగండి అంటే పారిశ్రయోశ్చ శ్రీభూమిభ్యాం అతృప్య నయన చులకనై సేవ్యమానామృతౌఘం. ఎలాగట? కుడివైపేమో శ్రీదేవిలో దూరిపోయాట, ఎడం వైపేమో భూదేవిలో దూరిపోయాట. కుడివైపు శ్రీదేవి యొక్క రెండు నేత్రాలు అనేటటువంటి రెండు పాత్రలు పట్టుకున్నట్ట, ఎడమ వైపు భూదేవి అనే రెండు నేత్రాలు అనే రెండు పాత్రలు పట్టుకున్నట్ట. ఒక చెరుకు రసాన్ని పోస్తూ ఉంటే రెండు చేతులతో రెండు పాత్రలు పట్టుకుని ఒక్కొక్క చేతితోటి పోయించుకుని ఆ పాత్ర తాగుతూ ఉంటే రెండో చెయ్యి పట్టి మళ్ళీ దాన్ని నింపుకుని రెండో చెయ్యి తాగినట్టుగా ఎటువంటి ఖాళీ లేకుండా రెండు చేతులతో రెండు పాత్రలు పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి నింపుకుని ఆ రసాన్ని తాగినట్టుగా పరమాత్మ యొక్క కుడి భుజంలో ఉండే సౌందర్యాన్ని నేత్రములనే రెండు పాత్రలతోటి శ్రీదేవి రూపంలో తాను తాగుతున్నట్ట. ఎడమ భుజంలో అంటే శంఖాన్ని పట్టుకున్నటువంటి సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని భూదేవి రూపంలో నేత్రములని రెండు పాత్రలు పట్టుకుని ఆ సౌందర్యాన్ని అమృతాన్ని తాగుతున్నట్ట. వక్త్రేణ ఆవిస్మితేన స్ఫురదభయ గదా శంఖచక్రై భుజాగ్రై, బాగా ప్రకాశించేటటువంటి అభయహస్తం, చిరునవ్వుతో కూడినటువంటి ముఖం, కుడి భుజంలో చక్రం, ఎడం భుజంలో శంఖం, అలాగే గదా మొదలైనటువంటి ఆయుధాలు, ఈ విధంగా పంచాయుధాలు ధరించి ఆయన ఏం చేసి ఉండేటటువంటి ఆ సన్నివేశం ఉంది చూచారా? ఈ సన్నివేశాన్ని మేము సేవిస్తాము, భజించదము అని ఈ శ్లోకంలో అద్భుతంగా పరాశర భట్టారకుల వారు తెలియజేశారు. ఇది పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య మహాత్యం. కేవలం సౌందర్యమే కాదు, ఆయన గుణములు అలాంటిదే, కేవలం గుణాలే కాదు, ఆయన వైభవం అలాంటిదే. ఆ విధంగా శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి నంబెరుమాళ్ళు తన వైభవాన్నంతటిని తాను దర్శిస్తూ తాను ముగిసిపోతూ ఆ మురుపు ఉంది చూచారా, ఆ మురిపానికి సంబంధించినటువంటి మెరుపు తన చిరునవ్వులో చూపిస్తున్నాడు అని ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పరాశర భట్టారకుల వారు తెలియజేశారు. అలాగే ఈ పాసురంలో ఆ భగవత్ తత్వాన్ని బాగా కాచి వడబోసినటువంటి మహానుభావులు కనుక ఈ గోపికలు ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆ పరమాత్మ వైభవాన్నంతటిని, ఆయన యొక్క అవతార రహస్య రూపంలో ఉండేటటువంటి వైభవాన్నంతటిని ఈ గోపికలు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గానం చేస్తున్నారు. ఈ పాసురంలో మనం ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉండేటటువంటి విశేషాన్ని యథావకాశంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒరిత్తి మహనాయి பிறந்தி ஓரிரவில் ஒரித்தி மகனாய் ஒளித்து வளர பரிக்கிறானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரதருதியாகில் விருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ஏலோரெம்பாவாய்.
పరమాత్మ యొక్క అవతార వైభవాన్ని చెబుతున్నారు. ఒరిత్తి మహనాయి పిరంది ఓరిరవిల్ ఒరిత్తి మహనాయి ఒలిత్తు వళరా. ఒక ఆమెకు బిడ్డడై పుట్టి, ఒక ఆమెకు బిడ్డడై పెరిగి అని. ఒక ఆమెకు బిడ్డడై పుట్టాడు, ఒకే రాత్రిలో రేపల్లకి వెళ్ళి ఒక ఆమెకు బిడ్డడై పెరిగాడు అని ఒక ఆశ్చర్యకరమైన రీతిలో స్వామి వైభవాన్ని చెబుతున్నారు. ఒక ఆమె అంటున్నారు అంటే ఒక ఆమె అని అనడం ఎందుకండి? దేవకీదేవికి బిడ్డడై పుట్టి యశోదమ్మకి బిడ్డడై పెరిగి అని చెప్పచ్చుగా. అలా చెప్పకుండా ఒక ఆమె అని ఎందుకు చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారంటే ఈ గోపికలకి భయంట. ఏమిటా భయం అంటే తల్లి పేరు చెబితే కృష్ణ పరమాత్మకి చేతబడి చేసేస్తారేమో అని. చేతబడి చేసేటటువంటి వాళ్ళకి ఆ పుట్టినటువంటి నక్షత్రం అలాగే తల్లిదండ్రుల యొక్క పేర్లు అవి కావాలట. అవి ఉంటే చేతబడి చేస్తారు. అందుకు ఆ పేరు చెప్పడం లేదు, తల్లి పేరు చెప్పడం లేదు. ఒక ఆమెకు బిడ్డడై పుట్టి ఒక ఆమెకు బిడ్డడై పెరిగి అంటున్నారు. అలాగే పెరియాళ్ళు వాళ్ళు వీళ్ళ ఈ గోదమ్మ గారి తండ్రి గారు కృష్ణ పరమాత్మ ఎప్పుడు అవతరించాడు అన్నారు. ఆయన నక్షత్రం ఏమిటో కొంచెం మాకు చెప్పండి అన్నారు. అంటే అత్తత్తిన్ 10 నాள் తోంద్రియ అచ్యుదన్ అన్నారు. ఆయన నక్షత్రం ఏమిటంటే హస్తకి 10వ నక్షత్రం అన్నారు. హస్తకి 10వ నక్షత్రం అంటే కిందక పైక. హస్త నుంచి లెక్క పెట్టుకుని కిందకు వస్తే రోహిణి వస్తుంది, హస్త నుంచి పైకి లెక్క పెడితే శ్రవణం వస్తుంది. శ్రవణ నక్షత్రం పరమాత్మ నక్షత్రమే. శ్రీమన్నారాయణ యొక్క నక్షత్రం శ్రవణం. పైకి వెళితే శ్రవణం, కిందకెళితే హస్త. చేతబడి చేసేవాళ్ళకి అనుమానం అన్నది పైగా కిందక పైగా కిందక తేడా చేశారనుకోండి వాళ్ళ పళ్ళు ఊడిపోతాయి. అందుకు కృష్ణ పరమాత్మకి క్షేమంగా ఉంటుందని పెరియాళ్ళు వాళ్ళు కృష్ణ పరమాత్మ అవతార నక్షత్రం ఏది అంటే ఏం చెప్పారు? అత్తత్తిన్ 10 నాள் తోంద్రియ వచ్చుదన్. అత్తకి 10వ నక్షత్రంలో పరమాత్మ అవతరించెను అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఈ ఆండాళమ్మ వారు ఊరిత్తి ఊరిత్తి అని ఆ తల్లుల యొక్క వైభవాన్ని చెబుతున్నారు. ఒక ఆమెకు బిడ్డది అని ఒక అర్థం. అంతేకాక ఈ తల్లుల యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. ఏం భాగ్యం! లోకాలన్నిటినీ తన బొద్దలో పెట్టుకున్నటువంటి స్వామిని తన గర్భంలో మోసేటటువంటి ఒక ఆనొక అదృష్టం పొందినటువంటి ఆమె ఒక ఆమె. లోకాలన్నిటినీ తన బొద్దలో పెట్టుకున్న స్వామి ఆ లోకాలన్నిటినీ తనకి చూపించేటట్టుగా ఆయన్ని పెంచేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఆమె ఒక తల్లి. ఏం భాగ్యం వీళ్ళది! ఎంత అదృష్టం వీళ్ళది! ఇలాంటి అదృష్టం కలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటారా అని పరమాత్మ యొక్క పుట్టిన పద్ధతిని పెరిగిన పద్ధతిని రెండిటిని ఆండాళమ్మ వారు అద్భుతంగా తెలియజేస్తున్నారు. నమ్మాళ్ళు వారు కృష్ణావతారాన్ని తలచుకుని కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి సన్నివేశాన్ని, రేపల్లెలో పెరిగినటువంటి సన్నివేశాన్ని తలచుకుని 6 నెలల పాటు మూర్చబోయారు. పిరందవారం వళర్ందవారం పెరియపారతం కైసేది అని. పిరందవారం పుట్టిన పద్ధతి, వళర్ందవారం పెరిగిన పద్ధతి. ఆహా, ఏం పద్ధతి అండి ఆ పుట్టడంలో! పుట్టే పద్ధతి లేదా? ఇలాగైనా పుట్టడం? ఆయన పుట్టాలనుకున్నాడు. పుట్టాలనుకున్నవాడు హాయిగా ఎవరో ఒక మంచి రామచంద్రుడు అవతరించినట్టుగా దశరథ మహారాజు లాంటి ఒక చక్రవర్తిని చూసుకుని ఆ చక్రవర్తికి బిడ్డగా పుట్టొచ్చుగా. అలా కాక జైల్లో ఉన్నటువంటి జంటను ఎన్నుకోవడం ఎందుకు? వాళ్ళకి బిడ్డగా జైల్లో పుట్టడం ఎందుకు? అది కూడా అర్ధరాత్రి పుట్టడం ఎందుకు? అలా పుట్టేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు పుట్టడం ఎందుకు? ఏమిటండి స్వామి ఈ అవతారం ఏమిటి అని కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి అవతార వైభవాన్ని తలచుకున్నటువంటి నమ్మాళ్ళు వారు, అలాగే పెరిగినటువంటి వైభవాన్ని తలచుకున్న నమ్మాళ్ళు వారు 6 నెలల పాటు మూర్చపోయారట. అలాంటి ఒకానొక అద్భుతమైనటువంటి వైభవం ఈ పరమాత్మ యొక్క దివ్య అవతారంలోను, పరమాత్మ యొక్క ఆయన పెరిగినటువంటి పద్ధతిలోను
ఉంటుంది అని ఆండాళమ్మవారు ఆ వైభవాన్నంతటి తెలియజేస్తున్నారు. ఒరిత్తి మహనాయి పిరంది, ఒక ఆమెకు బిడ్డడై పుట్టి. పరమాత్మ యొక్క వైభవం అంతా ఆయన అవతారంలోనే ఉందిట. ఏముందండి ఆయన అవతారంలో? ఆయన వైభవం ఆయన అవతరించడంలోనే తన వైభవాన్నంతటినీ దర్శింపజేశాడు అంటున్నారు. రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటి అంటే, రామావతారంలో దశరథ మహారాజు తపస్సు చేశాక దశరథ మహారాజు అది యజ్ఞం చేసి తానొక్కడు యజ్ఞం చేసి లేకపోతే తపస్సు చేసి 4 బిడ్డల్ని పొందేట. కానీ కృష్ణావతారంలో అలా కాదు, 4 తపస్సు చేసి ఒక్కడిని పొందారు. ఒకడు తపస్సు చేసి 4 పొందడం గొప్ప, 4 తపస్సు చేసి ఒక్కడిని పొందడం గొప్ప. ఎవరు పవర్ఫుల్, కృష్ణ పరమాత్మ రామచంద్రుడా అంటే 4 తపస్సు చేసి పొందినటువంటి కృష్ణ పరమాత్మే చాలా పవర్ఫుల్ అండి అన్నారు. దేవకి వసుదేవుడు, నంద యశోదడు, ఈ 4 తపస్సు చేసి కృష్ణ పరమాత్మని పొందారట. అందుకే ఒరిత్తి మహనాయి పిరంది ఊరిరవిల్ ఒరిత్తి మహనాయి ఒళిత్తు వళరా అని 2 తల్లుల ముద్దుల బిడ్డడయ్యాడు కృష్ణ పరమాత్మ అని చెబుతున్నారు. అంతేకాదుట, రామచంద్రుడి కంటే కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడండి. పితృవాక్య పరిపాలన చేసిన వాడవడు. అంటే ముందుగా మనం చెప్పే పేరేమిటి? శ్రీరాముడు అంటాం. కాదండి, శ్రీరాముడు ఏమిటండి? చూడండి, మా కన్నయ్య చేశాడు పితృవాక్య పరిపాలన, రాముడు చేశాడు పితృవాక్య పరిపాలన, మా కన్నయ్య చేశాడు పితృవాక్య పరిపాలన. ఆయన చేసిన పితృవాక్య పరిపాలనకి కన్నయ్య చేసిన ఈ పితృవాక్య పరిపాలనకి తేడా చూడండి. ఆయన పేరైనా ఎప్పుడు తీసేయండి, ఆయన పేరు ఈయన పేరు చేర్చండి అన్నారు. ఏమిటి ఈయనెక్కడ చేశాడండి అన్నారు. అంటే అవతరించాడో లేదో, అవతరించిన వెంటనే ఆ తండ్రి అన్నాడు, నాన్న ఈ 4 భుజాలు తగ్గిం చేసుకుని 2 భుజాలు కలిగిన పిల్లవాడిగా అయిపోవయా అన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు? 4 తండ్రి 2 చేసేసాడు. చూసారా? రామచంద్రుడు పితృవాక్య పాలన ఎప్పుడు చేశాడు? పెద్దవాడు అయిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, అన్ని చదువుకున్న తర్వాత అప్పుడు పితృవాక్య పాలన చేశాడు. కృష్ణ పరమాత్మ పితృవాక్య పాలన ఎప్పుడు చేశాడు? అలా అవతరించాడో లేదో, అలా పుట్టాడో లేదో, పుట్టిన వెంటనే వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాటని వీని పితృవాక్య పాలన చేశాడు. రామచంద్రుడి కంటే కృష్ణ పరమాత్మయే గొప్పండి, రామచంద్రుడి కంటే పితృవాక్య పరిపాలనలో కృష్ణ పరమాత్మయే గొప్పండి అని చెబుతున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి అవతారంలోనే వైభవం అంతా చూపించేశాడు పరమాత్మ అన్నాడు. ఎలా అవతరించాడు? ఈ కోరుకునేటప్పుడు ఈ కోరుకున్న వాళ్ళు ఏమని కోరుకున్నారంటేట, స్వామి నువ్వు వైకుంఠంలో పరమపదంలో ఎలా అయితే ఉంటావో అలాగ మాకు అవతరించాలి అన్నాడు. తథాస్తు అన్నాడు. ఇంకో 2 కోరుకున్నారు, స్వామి నీ ఆటపాటల్ని మేము దర్శించాలి అన్నారు. తథాస్తు అన్నాడు. దీనికి తథాస్తు అన్నాడు, దానికి తథాస్తు అన్నాడు. అని ఇంకొక అవతారం ఎత్తడానికి అవకాశం లేదు గనక ఒకే అవతారంలో వీరిద్దరు కోరికలు తీర్చాలనుకున్నాడు. అనుకుని వీళ్ళకి అవతరించాడు, వాళ్ళ దగ్గర తిరిగాడు. ఈ అవతారం ఎంత అద్భుతమైనది అంటేట, శ్రీవైకుంఠంలో పరమాత్మ ఎలా ఉంటాడో అలాగా అవతరించాలని కోరుకున్నారు కదా, కోరుకుంటూ అలాగే పుట్టాట. మహర్షి ఆశ్చర్యపోతున్నాడు. ఈ అవతారాన్ని తలుచుకుని అవతార వైభవాన్ని చెబుతున్నాడు. ఎలా పుట్టాట? తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాజ్యదాయుధం శ్రీవత్సలక్ష్మ్యం దళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోదశోభగం మహార్హ వైడూర్య కిరీట కుండల త్రిషా పరిష్వక్త సహస్రకుంతల ఉద్దామకాచ్యం గత కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్ష్యత. ఆ వసుదేవుడు దీన్ని దర్శించుకున్నట్ట. ఎలా అవతరించాడు ఈయన అంటే, తం అద్భుతం బాలకం. ఈయన ఎలాంటి బాలుడు? అద్భుతమైనటువంటి బాలుట. కృష్ణావతారాన్ని చూసినటువంటి మహర్షి ఏమని పేరు పెట్టాడంటే అద్భుతం అని పేరు పెట్టాడు. ఈయన కృష్ణుడు కాదండి, ఈయన అద్భుతం అండి.
అని అద్భుతం గారు అని కృష్ణ పరమాత్మ పేరు అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి రూపం కలిగిన వాడు. బాలకం, అద్భుతం అంటే ఏదో పెద్ద ఆయన వచ్చేసాడు అనుకుంటున్నారేమో, కాదండి. బాలుడిన చిన్ని పిల్లాడు. ఎలా ఉన్నాడు ఈ చిన్ని పిల్లాడు? అంబుజక్షణం, ఎర్రతామరల వంటి అద్భుతమైనటువంటి తిరునేత్రాలు కలిగినటువంటి వాడు. చతుర్భుజం, 4 భుజాలు కలిగినటువంటి వాడు. శంఖ గద అద్యదాయుధం, శంఖము మొదలైనటువంటి చక్రము, గద మొదలైనటువంటి పంచాయుధాలు ధరించినటువంటి వాడు. శ్రీవత్సలక్ష్మ్యం, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు. గళసోభి కౌస్తుభం, కంఠంలో ప్రకాశించేటటువంటి కౌస్తుభముని కలిగినటువంటి వాడు. పీతాంబరం, పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు. ఎక్కడైనా బిడ్డలు పుడితే వస్త్రాలతో పుడతారా? అని ఈయన అలా పుట్టాడు. నగలతో పుడతారా? కానీ ఈయన అలా పుట్టాడు. సాంద్ర పయోధ సౌభగం, ఎలా ఉందిట ఆయన యొక్క సౌందర్యం అంటే, బాగా నీరు పీకల దాకా తాగి మెసమెసలాడిపోయేటటువంటి ఒకనొక మేఘం ఎలా అయితే ఉంటుందో అలాంటి మేఘం లాంటి ఒకనొక సౌందర్యం అంట. అంతేకాదు మహార్హ వైడూర్య కిరీట కుండల త్రిషా పరిష్వక్త సహస్ర కుంతల, ఎలా ఉందిట? మహార్ఘములైనటువంటి, విలువ కట్టలేని అనమాట, విలువ కట్టలేనటువంటి వజ్ర వైఢూర్యాలతో చేసినటువంటి కిరీటం. అంతేకాదు మకర కుండలాలు, అంతేకాదు ఆ శిరోజాలు, చక్కగా ప్రకాశించేటటువంటి నల్లటి కుంతలాలిట. ఎక్కడైనా బిడ్డలు పుడితే కొత్తగానే ముందు ముసలమ్మలు ఏమంటారో తెలుసా అండి? జుట్టుందో లేదో చూడండి, జుట్టుందో లేదో చూడండి అంట. అలాగా శిరోజాలతోటి ఆయన బాగా ప్రకాశించేటటువంటి అంగభూషణాలతోటి, అంతేకాదు కంకణాలతోటి అలా ప్రకాశించేటటువంటి కృష్ణ పరమాత్మని వసుదేవుడు చూచాడండి అన్న. ఈ అవతారం ఏం అద్భుతమైన అవతారమో చూడండి. పరమపదంలో తాను ఎలా ఉంటాడో అలాగే అవతరించాలని భక్తులు కోరుకుంటే ఈయన తూచా తప్పకుండా అదే విధంగా అవతరించాట. మన వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే నగలు లేకపోతే, నగలు తక్కువగా ఉంటే పక్కింటి వాళ్ళని అప్పడిగి, తోటికోడలను అప్పడిగి, లేకపోతే వాళ్ళ అక్కను అప్పడిగి ఆ నగలన్నీ దిగేసుకుని ఆ పేరంటానికో లేకపోతే పెళ్లికో వెళ్ళినట్టుగా కృష్ణ పరమాత్మ అవతరించేటప్పుడు ఇంకా ఏమైనా 2-3 ఆభరణాలు ధరించడానికి తన శరీరం మీద, తిరుమేని మీద ఏమైనా చోటుందా అన్నట్టుగా చూసుకుని శ్రీదేవిని అడిగి, భూదేవిని అడిగి ఆ నగలన్నీ ధరించి అప్పు తెచ్చుకుని మరీ ధరించి వచ్చేసాడా అన్నట్టుగా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆయన అవతరించేట. దేవకీదేవికి ఎలా అవతరించినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చెబుతున్నారు. పరమపదంలో తాను ఎలా ఉంటాడో అలాగే అవతరించాడు. పరమాత్మ తన వైభవాన్ని అంతటిని చూపించినా చూసేటటువంటి ఒకనొక భాగ్యం మనకు ఉండాలి. ఆ భాగ్యం ఉంటే మనం సేవిస్తాం. అలాగా ఈ అద్భుతమైన రీతిలో పరమాత్మ అవతరిస్తే ఈ దేవకి వసుదేవులు ఆయన యొక్క చతుర్భుజాలతో కూడినటువంటి, సకలాభరణములతో కూడినటువంటి అద్భుతమైన రూపాన్ని చూచి పరమానంద భరితులైపోయారు. కానీ స్వామి నీ యొక్క 2 భుజాలని అట్టే పెట్టుకుని 4 భుజాలను ఉపసంహరించుకోవయ్యా అని ప్రార్థన చేశారు. ఎందుకు అలా చేశారండి ప్రార్థన? చూడొచ్చుగా హాయిగా. అంటేట కంసోయం దితిజన్మన, దౌర్భాగ్యుడు ఉన్నాడు ఇక్కడ. ఆ దౌర్భాగ్యం నేను చూశాడంటే స్వామి నీకు అపకారం చేస్తాడయ్యా, నేను నీకు అపచారం చేస్తాడయ్యా, కనుక మామూలు బిడ్డవైపో అని ప్రార్థన చేశారట. అలా ప్రార్థన చేస్తే వెంటనే 4 భుజాన్ని తీసి 2 భుజాన్ని చేసుకుని తన యొక్క రూపాన్ని ఉపసంహరించుకుని మామూలు బిడ్డడైపోయాట. అయిపోయి, నాన్న నువ్వు చెప్పినట్టు విన్నాను కనుక నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని నన్ను రేపటికి తీసుకుపో అని ప్రార్థన చేశాక కృష్ణ పరమాత్మ వెంటనే ఈ వసుదేవుల వారు కృష్ణ పరమాత్మని ఒక పట్టలో పెట్టుకుని, పట్ట నెత్తి మీద పెట్టుకుని ఆ యమునని దాటి రేపల్లికి వెళ్ళాట. యమున ఎలా ఉందంటే అసలు పిళ్ళ యురంగా వెల్లిదాసరు అనేటటువంటి ఒక మహానుభావుడు ఏమండి అసలు ఆ రాత్రికి నమస్కారం అండి అన్న. ఆ రాత్రికి నమస్కారం అండి. అయ్యో ఆ రాత్రి ఎలా ఉందో ఆ రాత్రి మధ్యరాత్రి జగన్నాథుడైనటువంటి స్వామి వచ్చి అవతరించాడు. అవతరిస్తే మందం జగర్జుహు జలదాహ, మేఘాలన్నీ వర్షాన్ని కురిపించేస్తున్నాయట. మేఘాలు వర్షం కురిపిస్తూ ఉంటే మధ్యరాత్రిలో చెరసాలలో చీకట్లో
అవతరించేట. లోకంలో ఎవరైనా పిల్లలు పుడితే ఆ తాతో అమ్మమ్మో నానమ్మో ఎవరో ఒకళ్ళుండి అత్యారం అన్నప్పుడు వాటి చూసుకుని సమయాన్ని నోట్ చేస్తారట. నోట్ చేసి ఆయన జాతకం రాయించడానికి అలా ఆ జాతకం కోసం సమయాన్ని నోట్ చేస్తారట. కృష్ణ పరమాత్మ అవతరిస్తే ఆయన ఎప్పుడు పుట్టాడో కనీసం సమయాన్ని నోట్ చేయడానికి కూడా ఎవరూ లేరండి అని బాధపడుతున్నారు ఆండాళమ్మవారు అని బాధపడుతున్నారు మన పూర్వాచార్యులు ఆదివారులు. ఏమిటండి ఆ రాత్రి? ఆ రాత్రికో నమస్కారం అండి. ఆ కటిక చీకటి ఏమిటి? ఆ వర్షం ఏమిటి? ఆ చెరసాలు ఏమిటి? ఆ చీదర అబ్బబ్బబ్బబ్బా! ఏమిటి స్వామి ఇంతగా అద్భుతమైనటువంటి రీతిలో తనని తాను తగ్గించేసుకుని తన సౌలభ్యం అంతా మనకు కనపడేటట్టుగా ఆ చీకట్లో పుట్టే అసలే నల్లని స్వామి, అందులో చీకటి, అందులో రాత్రి అర్ధరాత్రి, అందులో వర్షం. ఆహాహా ఏమిటండి! ఓ రిరవిల్ ఆ రాత్రికో నమస్కారం అండి. అద్వితీయమైనటువంటి రాత్రి. తండ్రి గారిని తీసుకెళ్లి రేపల్లెలో దింపమన్నాడు. ఆ రేపల్లెలో దింపమంటే ఈ తండ్రి గారు ఈయన శిరస్సును ధరించి ఆ యమున దగ్గరికి వెళ్ళాట. యమునాంచ అతి గంభీర నానావర్త చషాకుల అని ఆ యమున అనేది ఎలా ఉందంటేట చాలా గంభీరంగా ప్రవహిస్తోంది, సుడిగుండాలతో కూడి ఉంది, జలజంతువులతో కూడి ఉంది. అలాంటి యమునా నది ఈ కృష్ణ పరమాత్మని శిరస్సున ధరించి వచ్చినటువంటి వసుదేవుని చూడగానే దారి చేసిందిట. జానుమాత్రోదకోయో అని ఈయన పిక్కల వరకు నీళ్లు వచ్చేటట్టుగా దారి చూపించిందిట. యమునా నది దారిని ఇచ్చేసిందిట అటు ఇటు పక్కకి తప్పుకుని. ఏమిటండి ఆశ్చర్యం! ఎవరైతే పరమాత్మని శిరస్సును ధరిస్తారో అలా ధరించిన వారికి సంసారం అనేటటువంటి సాగరం మోకాళ్ళ కిందకే తప్ప మోకాళ్ళ దాకా కూడా రాదు అని చెబుతున్నారు. అంతేకాదు ఈ కృష్ణ పరమాత్మను శిరస్సును ధరించి వసుదేవులు వారు ఏం చేస్తూ ఉంటే యమున దారిచ్చింది. ఈ సన్నివేశం ఎలా ఉందంటేట లోకంలో నదిని దాటాలనుకునేవాడు తెప్పనెత్తి నదిని దాటుతాడు, కానీ ఈయన తెప్పని నెత్తి మీద పెట్టుకుని నది దాటాడండి అన్నారు చమత్కారంగా. తెప్పని నెత్తి మీద పెట్టుకోవడం ఏమిటండి అంటే పరమాత్మకి తెప్ప అని పేరు. విష్ణుపోతో నరాణామని విష్ణుపోతం, విష్ణువు అనేటటువంటి ఒకనొక తెప్పని ఎక్కితే సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటచ్చు. తెప్పనెక్కడం కాదు, తెప్పని నెత్తిని పెట్టుకోవాలి. ఆయన పాదాలని శిరస్సును ధరిస్తే సంసార సాగరాన్ని మనం దాటగలుగుతాము అని తిరుమలలో ఉండేటటువంటి స్వామి ఉన్నాడు చూసారా, వెంకటేశ్వర స్వామి. ఆయన అభయహస్తం, కటిహస్తం, వరదహస్తం అని 3 ఉంటాయి. అభయహస్తం చేత నీ పాపాలని నేను తొలగించి నీకు మోక్షాన్ని ఇస్తానయ్యా అని చెబుతాడు. ఆయన వరదహస్తం ఉంటుంది చూసారా, ఆ వరదహస్తం కిందకు ఉంటుంది. కిందకు ఉండేటటువంటి వరదహస్తం చేత మీరు నన్ను గనక నా పాదాలని గనక ఆశ్రయించారో, ఇదిగో ఈ పాదాలే మీరు ఆశ్రయింపదగినవి, ఈ పాదాలని గనక మీరు ఆశ్రయిస్తే ఈ సంసార సాగరం మీకు మోకాళ్ళ కిందకి చెక్కల దాకా వచ్చేటట్టుగా చేస్తాను, అది మిమ్మల్ని ఏది ముంచకుండానే నేను చేస్తాను అని ఆ స్వామి తెలియజేస్తాట. అలాగా వసుదేవుడు వారు కృష్ణ పరమాత్మను శిరస్సును ధరించి తీసుకువెళ్ళి ఎక్కడ దింపాడు? రేపల్లోనే దింపాడు. అండాళమ్మవారి ఆశ్చర్యాన్ని పొందుతున్నారు. ఏమిటి ఆశ్చర్యం అంటే ఓరిరవి ఒక రాత్రి అన్నారు. రాత్రి అని ఎందుకన్నారంటేట పరమాత్మ ఎక్కడుంటాడు? పరమపదంలో ఉంటాడు. పరమపదంలో కాలకృత పరిణామం ఉండదు. నకాల తత్రవై అని అక్కడ కాలం అనేది ఉండదు. పరమపదంలో కాలం ఇక్కడ కానీ పరమపదంలో కాలం ఉండదు. కాలానికి చెల్లుబాటు లేనటువంటి, కాలం ప్రవర్తించినటువంటి, కాలం పరిగెత్తనటువంటి ఒకానొక లోకంలో ఉండేటటువంటి పరమాత్మ కాలకృతమైనటువంటి పరిణామం కలిగినటువంటి ఈ లోకంలోకి వచ్చి అవతరించాడు అని ఆశ్చర్యపోతోంది ఊరిరవెల్ల నడంచారు. కాలకృత పరిణామం లేని స్వామి ఆయనకి లేదు, ఆయన లోకానికి లేదు. అలాంటి స్వామి తనని తాను ఈ సంసారంలో కాలకృత పరిణామం కలిగినటువంటి ఈ సంసారంలో అవతరింపజేసుకున్నాడు స్వామి అని చెబుతున్నారన్నమాట.
అలాగ ఒక ఆమెకు బిడ్డడై పుట్టాడు. అదే రాత్రిలో రేపల్లకి వెళ్ళి ఒక ఆమెకు బిడ్డడై పెరిగాడు. ఆ బిడ్డడై పుట్టడం ఒక ఆశ్చర్యం, బిడ్డడై పెరగడం మరింత ఆశ్చర్యంట. అదృష్టం దేవకీదేవిది కాదు, యశోదమ్మది అన్నారు. అదేమిటండి యశోదమ్మది అదృష్టం ఏమిటండి? కానీ ఆయన అవతారాన్ని మాత్రమే దర్శించింది దేవకీదేవి, కానీ ఒక గుక్కెడు పాలు కూడా ఆవిడ దగ్గర ఏం తాగలేదు. పాలు ఎక్కడ తాగాడు? యశోదమ్మ దగ్గర తాగాడు. యశోదమ్మ పాలు తాగి యశోదమ్మకి తన లీలారసాన్ని అంతటిని, తన వైభవాన్ని అంతటిని చూపించేట. ఈయన సౌందర్యం అంతా, ఈయన బాల్యచేష్టితాలన్నీ, ఈయన వైభవాన్నంతా ఆనందించి సేవించి ఆనందించినటువంటి ఒకనొక గొప్పతనం కలిగినటువంటి ఆమె యశోదాదేవి. ఒరిత్తి మహనాయి ఒళిత్తు వళరా, ఒక ఆమెకు బిడ్డడై రహస్యంగా పెరుగుతా అని అంటున్నాడు. నందన్ పెత్తేది వసుదేవన్ పెత్తిలన్, నందుడు పొందినటువంటి భాగ్యాన్ని వసుదేవుడు పొందలేదు అన్నారు. నందుడు పొందిన భాగ్యం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మను పెంచుకుని ఆయన యొక్క లీలనంతా సేవించి ఆయన వైభవాన్నంతా సేవించి ఆనందాన్ని అనుభవించేటటువంటి భాగ్యం నందుడికే కలిగిందిట, వసుదేవుడికి కలగలేదుట. అలాగే ఈయన లీలారసాన్ని అనుభవించే భాగ్యం యశోదకు కలిగిందిట, దేవకి కలగలేదుట. ఆవిడ జన్మనిచ్చిన తల్లే గొప్ప అనుకుంటే ఆయన కంటే ఆ తల్లి కంటే గొప్పతనం కలిగినటువంటి ఒకానొక తల్లి, పెంచిన తల్లి యశోదమ్మ. చెబితే తప్ప ఆవిడ పెంచిన తల్లి అనే విషయం ఎవరికి తెలియదు. ఒకవేళ చెప్పినా కూడా ఎవరు నమ్మరట. ఆవిడ పెంచిన తల్లి ఏమిటండి, ఆవిడ పెంచిన తల్లి ఏమిటండి అని అంతగా కృష్ణ పరమాత్మ విషయంలో ప్రేమను కలిగినటువంటి ఒకనొక వైభవం కలిగినటువంటి ఆమెట. పెరియాళి వారు యశోద భావనతో ఎన్నో ఎన్నో పాసురాలను అందించారు. యశోదమ్మ మీద కృష్ణ పరమాత్మకు ఉండే ప్రేమ అనన్య సామాన్యమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ. యశోదమ్మకి కృష్ణ పరమాత్మ తన వైభవాన్ని అంతటిని చూపించాట, దేవకి దేవికి చూపించలేదు. ఎక్కడ చూపించాడండి అంటే యశోదమ్మకి తన వైభవాన్నంతా కృష్ణ పరమాత్మ చూపించినట్టుగా పోతన గారు చెప్పారు, భాగవతంలో మూల భాగవతంలో చెప్పారు, అలాగే పోతన గారు చెప్పారు, పెరియాళ్ళ వారు చెప్పారు. ఈ చిన్న తేడా ఉంది అనుభవంలో. కృష్ణ పరమాత్మ తన యొక్క నోట్లో 14 లోకాలని చూపించాడు అని, తన బొద్దలో 14 లోకాలని చూపించాడు అని, నోరు తెరిచి చూపించాడు అని మన్ను తిన్న ఘట్టాన్ని, దుర్భక్షణ ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని మహర్షి చెప్పాడు, వేదవ్యాస మహర్షి. అలాగే పరాశర మహర్షి చెప్పాడు ఈ విష్ణు పురాణంలో, అలాగే పోతన గారు చెప్పారు. కానీ పెరియాళ్ళ వారు దాన్ని చాలా అందంగా వర్ణించారు. ఎప్పుడు దర్శనాన్ని ఇచ్చాడు, 14 లోకాలని తన ఉదరంలో ఎప్పుడు దర్శింపజేశాడు అంటే చెబుతున్నారు చాలా అందంగా. కయ్యం కాలం నిమిర్తి కడార నీరు పయ్యవాట్టు పసుం సిర మంజలాళయ్య నా వడిత్తు అను కంగాండడ వయ్యమేడుం కండాల్ పెళ్ళవాయుడే. యశోదమ్మ కృష్ణ పరమాత్మకి నీళ్లు పోసేదిట. పిల్లలకి నీళ్లు పోసేటప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు బాగా సాగదీస్తారు. కయ్యం కాలం నిమిర్తి, ఆ కాళ్ళని చేతుల్ని బాగా నిమిరి అంటే సాగదీసి, కడార నీరు పయ్యవాట్టి పసుం సిర మంజలాల్, కఠారంలో ఉండేటటువంటి గంగాళంలో ఉండేటటువంటి నీళ్లను పోసేటప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఈయన నోరు తెరిచి పిల్లలకి నీళ్లు పోసేటప్పుడు ఏమంటారంటే ఆనమ్మ ఆనమ్మ అంటారు. ఆ అన్నప్పుడు ఆ నాలుక మీద ఉండేటటువంటి పాచిని పసుపు రాసి ఆ పసుపుతో తీస్తారు. అలాగే పిల్లలకి నాలుకకి పసుపు రాసి ఆ పాచిని తీసినట్టుగా కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని కాళ్ళ మీద, 2 కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆయన నీళ్లు పోయడానికి చేతులు సాగదీసి కాళ్ళు సాగదీసి ఆనమ్మ ఆనమ్మ అని పాపం పశువు రాసి నాలుక మీద ఆ పాచి తీద్దామని ఈవిడ ఉద్దేశం. ఆనమ్మ అంటే ఆ అన్నట్టు, అంగాండిడ ఆ అనగానే ఈవిడ హా అందిట. ఆశ్చర్యపోయిందనమాట.
ఏం ఆశ్చర్యపోయింది, వయ్యమేషం కండాయి పిల్లవాళ్ళే, 14 లోకాలు ఆ పిల్లవాడి యొక్క నోట్లో చూచింది అని. ఆ 14 లోకాలు ఇప్పుడు కనపడ్డాయి అని పెరియాళ్ళ వారిలో అద్భుతంగా అందించారు. సరే మహర్షులు వాళ్ళు చెప్పినప్పుడు భారతంలో శ్రీ విష్ణు పురాణంలో, అదే భాగవతంలో శ్రీ విష్ణు పురాణంలో, అలాగే పోతన గారి భాగవతంలో ఆయన మన్ను తిన్నప్పుడు, ప్రశ్నించినప్పుడు, నోరు తెరిచినప్పుడు అప్పుడు ఆ లోకాలు కనపడ్డాయని చెప్పారు. కానీ పెరియాళ్ళ వాళ్ళ అనుభవం చాలా విలక్షణంగా ఉంది. ఆ నీళ్లు పోసేటప్పుడు, చిన్నతనంలో నీళ్లు పోసేటప్పుడు ఆయన నోరు తెరవమంటే నోరు తెరిస్తే ఆ నోట్లోనే 14 లోకాలు కనపడ్డాయి అన్నారు. అంతేకాదు, ఇంకొక విలక్షణమైనటువంటి అనుభవం. తాను దర్శించుట యశోదమ్మ ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉండే అమ్మలక్కలందరినీ పిలిచింది. రెండర్రా చూద్దాం, చూడండి, చాలా ఆశ్చర్యం, మా అబ్బాయి నోట్లో 14 లోకాలు కనపడుతున్నాయి, మా కన్నయ్య నోట్లో 14 లోకాలు కనపడుతున్నాయి, మీరు రండి 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 అని అందరినీ పిలిచిందిట. తర్వాత పాసురంలో చాలా ఆశ్చర్యంగా చెబుతున్నారు. వాయుల్ వయ్యహం కండమడ నల్లార్ ఆయరు పుత్తిర నల్లన్ అరుణ్ దైవం. ఆ పిల్లవాడి నోట్లో 7 లోకాలని సేవించినటువంటి ఈ గోపికలు ఉన్నారు చూసారా, గోపికలట ఆశ్చర్యపోయి, అమ్మా నీ బిడ్డ గొల్ల పిల్లాడు కాదమ్మా, ఈయన పరాత్పరుడు అమ్మా అని వాళ్ళు చెప్పారట. ఆయర్ పుత్తిరన్ అల్లన్, ఆయర్ పుత్తిరన్ అంటే గొల్లపుత్రుడు, గొల్ల పిల్లాడు. అల్లన్ కాదమ్మా, గొల్ల పిల్లాడు కాదు ఈయన, అరుణ్దైవం, అద్భుతమైనటువంటి అరుదైనటువంటి పరాత్పరుడైనటువంటి స్వామేనికి పిల్లాడిగా పుట్టాడమ్మా అని చుట్టుపక్కల అమ్మలక్కలందరూ పొగిడేటట్టుగా ఆ బిడ్డని పెంచిందిట యశోదమ్మ. ఒరిత్తి మహనాయి ఒళిత్తు వళరా. ఆయన సౌందర్యం అంతా, ఆయన అందం అంతా, ఆయన వైభవం అంతా దర్శించేటటువంటి ఒకనొక భాగ్యం ఈవిడ పొందింది అని ఆవిడ నీళ్లు పోసేటప్పుడు పెద్ద పేరెంట్ అంటారు. పిల్లలకి పేరెంట్ ఎప్పుడు పెడతారు? ఏదో భోగిపళ్ళు పోసినప్పుడు పేరెంటం పెడతారు, లేకపోతే బారసాలప్పుడు పేరెంటం పెడతారు, అన్నప్రాసనప్పుడు పేరెంటం పెడతారు, ఉయ్యాల తొట్లో వేసినప్పుడు పేరెంటం పెడతారు. కానీ యశోదమ్మ పేరెంటం ప్రత్యేకంట. నీళ్లు పోసేటప్పుడు పేరెంట్ అంట. నీళ్లు పోసేటప్పుడు పేరెంట్ ఏమిటండి అంటే తిరిగాళ్ళ వాళ్ళు చాలా అద్భుతంగా ఒక దిశగా ఆయన అందించారు. కృష్ణ పరమాత్మకి నీళ్లు పోసేటప్పుడు ఆయన యొక్క సౌందర్యాన్ని అంతటిని, ఆయన ఉయ్యాల తొట్లో పడుకోబెట్టినప్పుడు ఆయన సౌందర్యాన్ని అంతటిని అందరికీ చూపించింది యశోదమ్మ. చూడండర్రా, పాద కమలంగై కాణీరే పవళవాయీరు బంధు కాణీరే. అందమైనటువంటి అదరములు కలిగినటువంటి ఓ స్త్రీలారా చూడండి, మా స్వామి యొక్క పాదాలు చూడండి, ముత్తముండ కండం కండీర్, మొత్తం అన్నిటినీ మింగేసినటువంటి కంఠాన్ని చూడండి, ఈయన వక్షస్థలాన్ని చూడండి, ఈయన యొక్క జానువుల్ని చూడండి, ఈయన యొక్క కటి ప్రదేశాన్ని చూడండి అని ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని అంతటిని, కృష్ణ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని అంతటిని తాను సేవించి ఆనందపడ్డమే కాకుండా తన వాళ్ళందరికీ సేవింపజేసినటువంటి ఒకానొక గొప్పతనం యశోదమ్మకే ఉంది. అందుకే ఒరిత్తి మహనాయి ఒళిత్తు వళరా. ఎవరికి ఒళిత్తు? ఒళిత్తు అంటే రహస్యముగా దాగి అని అర్థం. దాగి పెరుగగా, ఒక ఆమెకు బిడ్డడై దాగి పెరిగాడు అంటున్నారు. దాగడం ఏమిటండి? ఎవరికి దాగాడు? ఎవరికి చూపించాడు తన వైభవాన్ని? కంసుడికి కనబడకుండా దాక్కున్నాడు. గోపికలకి గోపకులకి తన వైభవం అంతా సేవించేటట్టుగా దర్శనాన్ని ఇచ్చాడు. ఎవరైతే భగవద్వైభవాన్ని చూసి సహించలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి భగవద్వైభవం కనపడనే కనపడదు, తెలియనే తెలియదు. ఎవరికి తెలుస్తుందండి భగవద్వైభవం? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అలా ప్రేమించే వాళ్ళకి భగవద్వైభవం పరిపూర్ణంగా దర్శనం అవుతుంది. తాను దర్శించడమే కాకుండా ఆ వైభవాన్ని 10 మందికి దర్శింపజేసేటటువంటి ఒకనొక అదృష్ట భాగ్యం వాళ్ళకే కలుగుతుంది. ఆ భాగ్యం యశోదమ్మకు కలిగింది అంటున్నారు. ఊరి రవిల్ ఒరిత్తి మహనాయి ఒళిత్తు వళరా. ఇలా పెరుగుతూ ఉంటే కంసుడు సహించలేకపోయేట. ఒళిత్తు వళరా అలా పెరుగుతూ ఉంటే సహించలేకపోయేట. పరిక్కెలానాహి తాన్ తీంగు నేనైందా. పరిక్కెలానాహి ధరించలేక, సహించలేక కంసుడు ఏం చేసేట? తీంగు నేనైందా. కృష్ణ పరమాత్మకి
అపకారం చెయ్యాలి అని, ఆయన లేకుండా చెయ్యాలి అని ఆయన విషయంలో భావన చేసేట, తలుచుకున్నట్ట. ఏం తలుచుకున్నాడు? కృష్ణుడిని లేకుండా చెయ్యాలి అని. ధరించలేకపోయాట. కృష్ణ పరమాత్మ అవతరించాడు అనేటటువంటి విషయం కంసుడికి ఎప్పుడు తెలిసిందంటే, ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని తీసుకువెళ్ళి యశోదమ్మ పొత్తిళ్లలో పడుకోబెట్టి, ఆ యశోదమ్మ పొత్తిళ్లలో ఉండేటటువంటి యోగమాయను తీసుకొచ్చి ఈ దేవకి దేవు పొత్తిళ్లలో పడుకోబెట్టాడు. కంసుడు పరిగెత్తుకు వచ్చాడు. 8వ గర్భంలో బిడ్డ పుట్టాడు అనగానే పరిగెత్తుకుని వచ్చాడు. చూస్తే ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల కదా అన్నా వదిలేయండి అంటే వదిలేశాడు. మళ్ళీ కాసేపు ఉన్నాక ఏం చెబుతాం అని భయంతో వచ్చాట. వచ్చి మళ్ళీ ఈ పిల్లని పైకి విసిరి నేలకేసుకొడదామని పైకి విసిరాడు. పైకి విసిరితే ఆవిడ పైకి వెళ్ళి, ఒరే దుష్టుడా, నిన్ను చంపడానికి రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి మొదలైంది వీళ్ళకి. కృష్ణ పరమాత్మ ఎక్కడో రేపల్లెలో పెరుగుతున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే, మన జోలికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఊరుకోలేదట. అని ఊరుకోకుండా ఆ కృష్ణ పరమాత్మని ఎలాగో అలాగ లేకుండా చెయ్యాలి అనేటటువంటి ఒకానొక ఉద్దేశంతో ఆయన విషయంలో ఎన్ని రకాల అపచారాలు అయితే చేయాలో అన్ని రకాల అపచారాలు చేశాట. ఉయ్యాల పేరంటం దగ్గర నుంచి ప్రారంభించి రాక్షసుల్ని పంపుతూనే ఉన్నాడు ఆయన్ని సంహరించడం కోసం. పోతన్ని పంపించాడు, శకటాసురుణ్ణి పంపించాడు, తృణావర్తుణ్ణి పంపించాడు, నఖాసురుణ్ణి పంపించాడు, కొత్త కపిత్తాసురుణ్ణి పంపించాడు. ఒకటేమిటి, ఇంతమంది అశ్వాసురుణ్ణి పంపించాడు, బకాసురుణ్ణి పంపించాడు, ఎంతమంది రాక్షసుల్ని పంపించాడు ఆయన్ని లేకుండా చేయాలని. అలా సహించలేకపోవడం ఏమిటండి అంటే, నాయకుడలకి నరునై తొంగాదు అన్నారు. నిజానికి కృష్ణ పరమాత్మ అవతరించింది ఎక్కడ? మధురా నగరంలో కృష్ణ పరమాత్మను అట్టే పెట్టుకుని ఆయన వైభవం అంతా సేవించి ఆయన ఆరాధన చేసుకుని తరించొచ్చు కదా. మేనమామైనటువంటి కంసుడు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటేట, కుక్కకి బాగా కాచినటువంటి ఆవు నెయ్యి పోసామనుకోండి, ఆ కుక్క ఆవు నెయ్యి తాగేసి వెంటనే భళ్ళు మనకి కట్టేస్తుంది. కుక్క కడుపుకి మంచి నెయ్యి ఎమడదు అని సామెత అరవంలో. నాయకుడలెక్కి నరునెయ్యి తొంగాదు. కుక్క కడుపుకి మంచి నెయ్యి ఎమడదు. అది తాగితే వెంటనే అది కక్కేయవలసిందే, కానీ లోపల ఎమడదు. అలాగే ఈ కంసుడు పట్టణమైనటువంటి మధురా నగరంలో కృష్ణ పరమాత్మ అవతరించినా ఆ మధురలో ఉండకుండా రేపల్లెకి చేరిపోయాడు. ఎందుకు చేరిపోయాడు? ఈయన నాయి గనక. ఈ కంసుడు ఎలాంటి వాడు? అది ఆ జంతువు లాంటి వాడు. కృష్ణ పరమాత్మ లాంటి వాడు, మంచి నెయ్యి లాంటి వాడు. మంచి నెయ్యి అలాంటి నిహీనమైనటువంటి జంతువుకు పోస్తే ఎలా అయితే అది కక్కుకుంటుందో అలాగే వీడు కృష్ణ పరమాత్మని దూరం చేసుకున్నాడు అని. సరిక్కిలానాహి తాన్ తీంగు నినైందా, సహించలేకపోయి ఎక్కడొక్కడ పెరుగుతున్నాళ్లే ఆయన చూద్దాం మన మీదకి వచ్చినప్పుడు అని ఊరుకోకుండా ఆయన్ని ఏదో రకంగా లేకుండా చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే పరమాత్మ ఏం చేసేట, సద్భావం సద్భవతి అని ఒక మాట చెబుతూ ఉంటారు. ఎవరి మనసులో ఏ భావం ఉంటే అదే భావం వాళ్ళకి అయ్యేటట్టుగా పరమాత్మ చేస్తాడు. ఇది భగవంతుడి యొక్క స్వభావం. పూతన విషయంలో మనకి ఇది స్పష్టంగా కనపడుతుంది. వామనావతారంలో వామనమూర్తిగా వచ్చినటువంటి పరమాత్మని చూసినటువంటి రత్నమాల అనేటటువంటి అమ్మాయి అనుకుంది, ఈ పిల్లాడికి పాలిస్తే బాగుండును అనుకుంది. పరమాత్మ తథాస్తు అన్నాడు. ఈయన ఎప్పుడైతే త్రివిక్రముడిగా మారిపోయి ఆ లోకాలని కొలిచేసి ఆ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడో వెంటనే అనుకుందిట, విషం ఇస్తే బాగుండును అనుకుంది. విషం ఇస్తే బాగుండును దానికి తథాస్తు అన్నట్ట. విషం ఇచ్చి చంపేస్తే బాగుండును దానికి తథాస్తు అన్నాడు. కానీ ఎవరిని చంపాలి అనేది మాత్రం ఆప్షన్ తన దగ్గర తెలుసుకున్నాడు. పాలు ఇవ్వడం ఓకే, విషం ఇవ్వడం ఓకే, చంపేయడం కూడా ఓకే,
కానీ ఎవరిని అని పక్కన ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాడు. వేసుకుని ఎవరిని చంపాలి? పాలు ఇచ్చిన వారిని చంపాలి, తాగిన వారు కాదు. ఎవరు చావాలి? ఇచ్చిన వాళ్ళు చావాలి అని ఆయన ఫిక్స్ అయ్యాడు అనమాట. ఫిక్స్ అయ్యి ఆ రత్నమాలే ఇదో పూతనగా వచ్చింది, పాలిచ్చింది, విషం ఇచ్చింది, చచ్చింది. అలాగ వాళ్ళ ఉద్దేశ్యాన్ని వాళ్ళకే ఫలించేటట్టుగా చేస్తాడు. నిజానికి పూతన మాతృభావనతో వచ్చింది, తల్లి భావనతో వచ్చింది. పరమాత్మ కూడా ఆవిడ్ని తల్లిగానే భావన చేశాడు. బిడ్డ అయిపోయాడు, గుటగుటా తాగేశాడు. అంతవరకు బాగా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత దుష్టమైన భావనతోటి చంపేయాలి అనుకుంది. అలాగే చంపేద్దాం అని చంపేశాడు. ఇది పరమాత్మ యొక్క స్వభావం. మనం ఏ భావనతో ఆయన దగ్గరికి వెళితే ఆయన అదే భావంతో మన దగ్గరికి వస్తాడు. మనం తల్లిగా వెళ్ళామనుకోండి, బిడ్డడైపోతాడు. అలాగే మనం భార్యగా వెళ్ళామనుకోండి, భర్త అయిపోతాడు. మనం స్నేహితుడిగా వెళ్ళామనుకోండి, ఆయన స్నేహితుడైపోతాడు. మనం అన్నగా వెళ్ళామనుకోండి, తమ్ముడైపోతాడు. బలరాముడికి ఎలా తమ్ముడైపోయాడు అలా అయిపోతాడు. మనం అక్కగా వెళ్ళామనుకోండి, తమ్ముడైపోతాడు. మనం ఏ భావనతో పరమాత్మ దగ్గరికి వెళితే ఆయన అదే భావనతో మనకి దగ్గర అవుతాడు. ఈ కంసుడు దుర్భావనతోటి పరమాత్మని భావన చేశాడు గనక ఆ కంసుడి యొక్క దుష్ట స్వభావం కంసుడికే అయ్యేటట్టుగా చేశాడు. వాడి భావన వాడినే ముంచేటట్టుగా చేశాట పరమాత్మ. కంజన్ వైత్తిల్ నిరుపెన్న నిన్న నెడుమాలే. అలాంటి దుష్ట స్వభావం కలిగినటువంటి కంసుడి యొక్క కడుపులో ఎలా ఉన్నట్ట? బడబానలంలా ఉన్నట్ట, నిప్పు వలె ఉన్నటువంటి వాడా. కంసుడు కృష్ణ పరమాత్మని తలచుకుని ప్రతిరోజు ఏడిపే వాడికి. కృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధం చేసి తన్నిన తర్వాత ఏడవాలి. కానీ ఈయన వచ్చి తన్నేదాకా అవసరం లేకుండానే ఆ ఒక్కరోజే ఏడిచేవాడు వచ్చి తంతే. అలా కాకుండా ప్రతిరోజు కృష్ణ పరమాత్మను చూసి భయంతో చచ్చిపోతున్నట్ట. ఆ కంసుడి స్థితి ఎలా ఉంది అంటే చెబుతున్నారు. ఆసీన సంవిశన్ భుంజాన పర్యటన్ పిబన్ చింతయానో హృషికేశం అపశ్యత తన్మయం జగత్. ఆయన అన్నిటిలోనూ కృష్ణ పరమాత్మనే చూస్తున్నట్ట. పాలు తాగుతుంటే ఆ గిన్నెలో కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. చాపాడు చేస్తుంటే ఆ తట్టలో ఆ పళ్ళెంలో కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. కూర్చుంటే కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. నిద్రపోతే కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. భోజనం చేస్తుంటే కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. పర్యటన చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. తాగుతూ ఉంటే కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. ఏ పని చేసినా కృష్ణ పరమాత్మే కనపడుతున్నట్ట. ఆయన అలా తలచుకుంటూ భయంతో గతగద వణికిపోతున్నాడు అనమాట. మారీచుడు ఏ విధంగా అయితే రామచంద్రుణ్ణి వృక్షే పశ్యామి అని ప్రతి చెట్టులోనూ రామచంద్రుడే కనపడ్డాట. రామచంద్రుడు విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణ సందర్భంలో మారీచ సుబాహులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు వస్తే అందులో సుబాహుల్ని చంపేశాడు, మారీచుడిని దూరంగా కొట్టేశాడు. ఆ మారీచుడు రామచంద్రుడి యొక్క బాణాల దెబ్బ తిన్నట్ట తిని ఆ బాణాల దెబ్బకి ఆ కోటు సలుపు వదలలేదుట. అంత గట్టిగా రామచంద్రుడికి వచ్చాడు. ఆ భయంతో ఆ దెబ్బలు మానకుండా రామచంద్రుడినే తలచుకుంటూ మారీచ మహర్షి అయిపోయాట. అరణ్యంలో ఓ పర్ణశాల కట్టుకుని, ఓ కుటీరం కట్టుకుని అక్కడ ఉండిపోయాట. ఉండిపోయి భయంతో గదగద వణికిపోతున్నాడు. రకారాదీని నామాని అని ఎండుటాకు మీద కాలు వేసి తొక్కినా రర్ అంటుంది. ఆ ఎండుటాకు రర్ అంటే రామ 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 అని వేస్తున్నట్ట. ప్రతి చెట్టులోనూ రామచంద్రుడే కనపడుతున్నట్ట. అలాగా భయపడినట్టుగా ఈ కంసుడు కూడా భయపడి చస్తున్నాడు మారీచుడిలాగా. కంజన్ వైత్తిల్ మెరుపెన్న నిన్న నెడుమాలే. కంసుడి యొక్క గర్భంలో కడుపులో నిప్పు వలె నిలిచినవాడా. నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడా. శత్రువుల విషయంలో శత్రుత్వం,
ఆశ్రితుల విషయంలో వ్యామోహం. ఎలాంటి వ్యామోహం? నెడుమాలే, దీర్ఘమైనటువంటి వ్యామోహం. ఏదో కొంతకాలం వ్యామోహం ఉండడం, తర్వాత పోవడం కాదు. ఎప్పుడూ ఏకరీతిని వ్యామోహాన్ని చూపించేటటువంటి పరమాత్మ మాలే, నెడియోనే, కన్ననే అని ఆళ్వార్లు పరమాత్మని ప్రార్థన చేస్తారు, వైభవాన్ని చెబుతారు. ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, నెడియోనే, కన్ననే, గొప్ప వైభవం కలిగిన వాడా కృష్ణ పరమాత్మ అని చెప్పినట్టుగా అలాంటి ఆశ్రితుల విషయంలో గొప్ప వ్యామోహం కలిగిన వాడు. ఎంత వ్యామోహం లేకపోతే ఆయన యొక్క అవతార రహస్యాన్ని వీళ్ళు చెబుతూ ఉంటే అవతార రహస్యాన్ని మైమరిచిపోయి ఉంటాడు పరమాత్మ. నేను చెప్పేటటువంటి నీ అవతార రహస్యాన్ని నువ్వు మైమరిచిపోయి వినేంత వ్యామోహం అయ్యా మా మీద నీకు అని. నిరుపెన్న నిన్న నిడుమాలయే ఉన్నై అరుత్తిత్తి వందోం పరతరుదియాగిల్. ఈ కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే కంసుడి యొక్క ఉద్దేశ్యాన్ని కంసుడికే అయ్యేటట్టుగా చేశాడు. కంసుడి యొక్క ఉద్దేశం కంసుడికి అయ్యేలా చేయడం ఏమిటంటే, కంసుడు అనుకున్నట్ట ధనుర్యాగం అని ఒక యాగాన్ని పెట్టి కృష్ణ పరమాత్మని రప్పించి ఆ ధనుర్యాగంలో కృష్ణ పరమాత్మని లేకుండా చేసి తాను దొంగేడుపులు ఏడుద్దాం అనుకున్నట్ట. మా మేనల్లుడు చచ్చిపోయాడు, చిన్నపిల్లాడు, ధనుర్యాగంలో జయించి గొప్ప పేరు సంపాదిస్తాననుకున్నాడు, కానీ పాపం చచ్చిపోయాడు అని దొంగేడుపు ఏడుద్దాం అనుకున్నట్ట. పరమాత్మ అనుకున్నట్ట, పెద్దవాళ్ళని ఏడిపించచ్చా? పెద్దవాళ్ళని ఏడిపించరాదు, కనుక మా మామయ్య పోయాడని నేనే ఏడుస్తాను అని కృష్ణ పరమాత్మగా ఆ కంసుడు ఏర్పాటు చేసినటువంటి కువలయాపీడాన్ని చంపేశాడు. ఆ కంసుడు ఏర్పాటు చేసినటువంటి మల్లుల్ని చంపేశాడు. చివరికి ఆ కంసుడి యొక్క కిరీటాన్ని పడదోసి సింహాసనం నుంచి కిందకి లాగి కంసుడిని చంపేశాడు. చంపేసి అయ్యో మా మామయ్య నాకు ఏదో గొప్ప పేరు తీసుకొద్దామని పాపం ఇక్కడ ధనుర్యాగాన్ని పెట్టాడు, అయ్యో మా మామయ్య పోయాడని ఏడిచేస్తా. ఇది కంసుడి యొక్క ఉద్దేశాన్ని కంసుడికే అయ్యేటట్టుగా చేయడం అంటే. ఉన్నాయి అరుత్తిత్తి వందోం పరతరుదియాగిల్. ఓ స్వామి, నిన్ను మేము స్తోత్రం చేయడానికే వచ్చామయ్యా. నువ్వు గనక మాకు పరై అనేటటువంటి ఫలాన్ని గనక, పురుషార్థాన్ని గనక నువ్వు ఇచ్చావో, పరతరుదియాహిల్ ఇచ్చితివా మేము ఆనందిస్తామయ్యా. తిరుత్తక్క శల్వము శావహము యాంపాడి. ఓ స్వామి, నీ యొక్క గొప్ప సంపదని, అలాగే నీ యొక్క వీర చేష్టిదాలని పాడి అంటున్నాడు. ఎలాంటిదిగా నీ యొక్క సంపద? తిరుత్తక్క సెల్వము, లక్ష్మీదేవికి తగినటువంటి ఒకానొక సంపద. లక్ష్మీదేవికి తగినటువంటి సంపద, లక్ష్మీదేవికి తగినటువంటి ఒక వైభవం, వీరత్వం రెండూ కలిగినటువంటి వాడివి నువ్వు అంటున్నారు. పరమాత్మ అమ్మతో సమానమైన వైభవం కలిగిన వాడు, ఒక్కొక్కసారి అమ్మని మించిన వైభవం కలిగిన వాడు. అమ్మ పరమాత్మతో సమానమైన వైభవం కలిగినది, ఒక్కొక్కసారి పరమాత్మని మించినటువంటి వైభవం కలిగింది. ఇలాగ వీరిద్దరూ ఒకరికొకరు వేయించేసి ఉంటారట. ఎలా అయితే పరిమళాన్ని పుష్పం నుంచి వేరు చేయలేము, ఎలా అయితే రత్నం నుంచి కాంతిని వేరు చేయలేము, అలాగే స్త్రీయత్తులిద్దరూ కలిసిమెలిసి ఉంటారు అని ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చెబుతున్నారు. శ్రీయ లక్ష్మీదేవికి కూడా లక్ష్మి అయినటువంటి వాడా, తిరుత్తక్క సెల్వము అంటే లక్ష్మికి కూడా తగినటువంటి సంపదైన వాడా. తిరువుక్కున్ తిరువాహియ సెల్వా తేవత్తు కరసే అని తిరుమంగయ్య గారు పాడతారు. తిరువుక్కుం తిరువాహియ సెల్వ, తిరువు అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి కూడా లక్ష్మి అయినటువంటి ఓ సంపన్నుడా, తేవత్తు కరసే దేవతలందరికీ కూడా రాజైనటువంటి వాడా అని అలాంటి ఒక గొప్ప వైభవాన్ని, శావహము మీ యొక్క పరాక్రమాన్ని, మీరు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేము పాడతాం. యాం పాడి మేము పాడి వరుత్వం తీరింది మహింది శ్రమనంతా
పోగొట్టుకుని మేము సంతోషిస్తాము, ఆనందిస్తాము అని ఈ పాసురంలో పాడుతున్నారు. ఈ పాసురం ద్వారా భగవద్ రామానుజాచార్యులు వారి యొక్క వైభవాన్ని చెబుతున్నారు అని ఇక్కడ చెప్పబడే కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు భగవద్ రామానుజులే అని ఆ రామానుజ వైభవం ఈ పాసురం ద్వారా తెలియజేయబడుతోంది అని పెద్దలు తెలియజేశారు. ఎలాగండి అన్నారు అంటే వేదాంత దేశకులు అనేటటువంటి ఒక మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులు యతిరాజ వైభవాన్ని చెబుతూ యతిరాజ సప్తతి అనే గ్రంథాన్ని అందించారు. ఆ గ్రంథంలో రామానుజులు అంటే కృష్ణ పరమాత్మ, బలరామ అనుజుడు కదా, బలరాముడి యొక్క సోదరుడెవడు కృష్ణ పరమాత్మ, అంటే కృష్ణ పరమాత్మ కూడా రామానుజులు అని పేరు. అలాగే రామానుజులు భగవద్ రామానుజులు కనుక భగవద్ రామానుజులు కృష్ణ పరమాత్మ ఇద్దరు ఒకటే. ఎలాగండి అన్నారు. ఒక అందమైన అద్భుతమైన శ్లోకానికి చెప్పారు. శమితోదయ శంకరాది గర్వ స్వఫలాత్ ఉద్ధృత యాదవ ప్రకాశ అవరోపితవాన్ శృతేరపార్థాన్ నను రామావరజ సయేష భూయ. రామావరజ సయేష భూయ. రామానుజులు ఉన్నారు చూచారా, ఈ రామానుజులు చాలా గొప్పవారండి. సాక్షాత్ కృష్ణ పరమాత్మే వీరే కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ 3 కార్యక్రమాలు చేశారట, భగవద్ రామానుజులు 3 కార్యక్రమాలు చేశారట. ఏమిటంటే 3 కార్యక్రమాలు అంటే శంకరుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని కృష్ణ పరమాత్మ అణిచేట, అలాగే భగవద్ రామానుజులు కూడా అణిచేట. యాదవుల యొక్క వైభవం బాగా ప్రకాశించేటట్టుగా కృష్ణ పరమాత్మ చేశాట. అలాగే యాదవ ప్రకాశులు ఎవరైతే ఉన్నారో ఆ యాదవ ప్రకాశాన్ని భగవద్ రామానుజులు ఉద్ధరించారట. అలాగే వేదాలకు అపార్థం చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేదాలకి అపార్థం చెప్పేటటువంటి వాళ్ళని భగవద్ రామానుజులు నిరసించారట. అలాగే అపార్థాన్నంటే పార్థులు కాని వాళ్ళు అంటే దుర్యోధనాదుల్ని లోకంలో వినపడకుండా, వాళ్ళ పేరు వినపడకుండా కృష్ణ పరమాత్మ చేశాట. ఇలా ఈ విధంగా భగవద్ రామానుజులే కృష్ణ పరమాత్మ అని ఆ వైభవం ఈ పాసురం ద్వారా తెలియజేయబడింది అని చెబుతున్నారు. ఈ పూటకి మన కాలక్షేపాన్ని పూర్తి చేసుకున్నాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరీ గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.